ఎవడన్నా మ్యాచ్ గెలవడానికి, అద్భుతంగా ఫీల్డింగ్ చేసి అనడానికి, బాగా బౌలింగ్ చేసి అనడానికి, ఎరగదీసిన బ్యాట్స్‌మెన్ అన్నాలో పోటీ పడుతున్నాడంటే పడతా ఉంది. కానీ రాజస్థాన్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు ఈ 2 టీమ్స్ కూడా ఎవరు ఎక్కువ క్యాచ్ వదిలేస్తారో చూద్దాం, ఎవరు ఎక్కువ మిస్‌ఫీల్డ్స్ చేస్తారో చూద్దాం అని పోటీ పడ్డాయన్నమాట. ఇంత దారుణంగా చేశారు వీళ్ళు ఫీల్డింగ్. 2 టీమ్స్, ఒక టీం అని ఇద్దరు 2 టీమ్స్. ఒక పక్క కోహ్లీ క్యాచ్ వదిలేస్తే ఈ పక్క రియాన్ పరాగ్ క్యాచ్ వదిలేస్తారు. ఒక పక్క ధూరేల్కి లైఫ్ వస్తే ఈ పక్క ఫిల్ సాల్ట్ కి లైఫ్ వస్తే క్లమ్జీ ఫీలింగ్ అనమాట 2 టీమ్స్ చేసింది. నేను ఆశించలే 2 టీమ్స్ దాకా వచ్చేది. ఎందుకంటే ఐపీఎల్ స్టాండర్డ్ మారింది. ఒకప్పుడు స్టార్టింగ్ లో కొంచెం తరబడ్డారంటే ఓకే గానీ ఇప్పుడు 18 ఏళ్ళు అయిపోయాక ఐపీఎల్ స్టాండర్డ్ వేరే లెవెల్కి వెళ్ళిపోయింది. ఇలాంటి టైంలో క్లమ్జీ ఫీలింగ్ చేస్తారు నేను అసలు ఊహించలే. అది చాలా డిసప్పాయింట్మెంట్ ఈ మ్యాచ్. నాకు మ్యాచ్ గెలిపడం గురించి మాట్లాడుకునే ముందు ఈ ఛానల్ కొత్తగా వచ్చుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో వచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ మ్యాచ్ బాగా డిసప్పాయింట్ చేసిన విషయం రాజస్థాన్ ఓడిపోవడం కాదు, ఓడిపోయిన విధానం. వాళ్ళకి వచ్చిన ఓపెనింగ్ చూశాక ఓకే వీళ్ళు 190, 200 దాకా వెళ్తారేమో గట్టిగా ట్రై చేస్తే అప్పుడు మ్యాచ్ మంచి టెన్షన్ గా ఇద్దాం అనుకున్నాను. కంటగా జరుగుతుంది మ్యాచ్, చూద్దాం అప్పుడు ఎవరు గెలుస్తారా అనుకున్నా. ఇనిషియేటివ్ తీసుకోవాలి ఒక బ్యాట్స్మెన్ కూడా. పెద్ద గొప్ప తేజస్వాల్ స్టార్టింగ్ లో తీసుకున్నాడు, తర్వాత తను కొంచెం వెనకబడ్డాడు, తగ్గుతుంది రన్ రేటు అని అర్థం చేసుకుని తను బాధ తను అవుట్ అయిపోయాడు. తర్వాత సంబంధం లేదు, నేను ఇక్కడ అడ్డానికి కాల జస్ట్ ప్రాక్టీస్ కి వచ్చామన్నట్టు ఆడారనమాట రాజస్థాన్ బ్యాట్స్మెన్ అందరూ. కొంత నిదానంగా వాళ్ళ బ్యాటింగ్ చూస్తుంటే అంత కష్టం వందగా అవుతుంది వెళ్ళదు అనుకున్నాను. కానీ కొడుతుంటే బంతి వెళ్తుంది. ఇంట్లో లాస్ట్ లో కొట్టలేదా, కొడితే బంతి వెళ్తుంది. ఇక్కడ నేను కొట్టట్లా, ఆ ఇనిషియేటివ్ తీసుకోవాలా. ఇనిషియేటివ్ తీసుకొని ఫెయిల్ అయితే అది వేరేది. వీళ్ళు ఇనిషియేటివ్ తీసుకోవాలా. 20 ఓవర్లకి 173 రన్ చేశారు, పోయింది 4 వికెట్లే. ఇద్దరు ముగ్గురు క్రీజ్ లో ఇద్దరు ఉన్నారు, ఇంకోళ్ళు బయట బెంచ్ మీద ఉంటారు, బ్యాటింగ్ చేయగలిగిన ప్లేయర్. ఇంపాక్ట్ ప్లేయర్ ఇంకొకరు ఉన్నారు. అంటే ఇక 4 బ్యాట్స్మెన్స్ ఉన్నారు వాళ్ళ దగ్గర. రిస్క్ తీసుకోలేదన్నమాట. నిదానంగా చాలా మనకి అన్నట్లు ఆడారు. అది చాలా బెంగళూరు రిస్క్ తీసుకున్నారు. రిస్క్ తీసుకోలేదా, ఆల్మోస్ట్ 200 స్ట్రైకర్ తో ఆడారు. రాసుకొని ఒక్కరు ట్రై కూడా చేయలేదు 200 స్ట్రైకర్ తో ఆడడానికి. బట్ ఇక్కడ కోహ్లీ కూడా బాగా ఆడారు. ఈ విధంగా రాజస్థాన్ ఎలా ఆడారో వీళ్ళిద్దరు అలానే ఆడారు. ముఖ్యంగా కోహ్లీ ఏం చేశారంటే బ్లూ ఇక్కడ నేను యాంకర్ నుంచి ఆడతాను, మిగతా మీరు ఆడుకోండి నా చుట్టూతా అని చెప్పి వదిలేసాడు. కొంచెం స్పీడ్ ఆడాల్సింది అనిపించింది నాకు కూడా. కాకపోతే రాజస్థాన్ అంత కష్టపడి ఆడారు, పిచ్చి ట్రిక్ ఏమో అని కొంచెం అనిపించింది. బట్ అంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళకి. కోహ్లీ కూడా బాధపోయి అవుట్ అవ్వాల్సిన అవసరం ఏంటి, అక్కడ కోహ్లీ నిక్స్ స్లోగానే ఉంది కాదనట్లే. కాకపోతే రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అక్కడ ఆడుతున్నా సరే పక్కన కొంచెం ఆడుతున్నా అంటే మ్యాచ్ గెలిచేస్తాం. అర్థంతా రిస్క్ తీసుకొని అనవసరంగా టీం మీద బడ్డం పెట్టాల్సిన అవసరం లేదు అని అందుకే అట్లా ఆడాలని అనుకుంటున్నాను నేను. ఇక్కడ పోకుండా చాలా మనకి 170 కొట్టేస్తాం అని చెప్పి, ఎందుకంటే మనకి శీర్షాలు తెచ్చిన ఓపెనింగ్ అట్లుంది, పారేశారు కదా మనిషి, అందుకని చెప్పి అంత రిస్క్ వద్దు మనకని చెప్పి నిదానంగా ఆడుకోండి. కోహ్లీ పక్కన పడికలు కూడా కొంచెం అట్లా ఆడగా అయిపోయింది మ్యాచ్. నాకు రాజస్థాన్ ఓడిపోవడం కన్నా ఇంటెంట్ లేకపోవడం చికాకు తెప్పించింది. మీరే అంటున్నారు రాష్ట్రం ఇంటెంట్ లాగా ఓడిపోయింది అంటున్నారా, ఏంటంటే బెంగళూరు అద్భుతంగా అడిగేసింది అంటున్నారా? కామెంట్ చేసి చెప్పండి. మళ్ళీ ఇంకో మంచి పెడితే ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్.